బేసిక్‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది చాలా పవర్‌ఫుల్ కేస్ అంటారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆ కేస్ అయిందంట. హ్మ్. రీసెంట్‌గా దాన్ని కొట్టేసారని కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఏమైంది మేడం? జూలై 17థ్ రోజు మొన్న ఏదైతే కేస్ ఫైల్ అయిందో సీఎం మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద హ్మ్. అది కొట్టేయడం జరిగింది. సో 2019లో ఎఫ్ఐఆర్ అనేది అయ్యింది. ఈ కేస్ పర్టిక్యులర్‌లీ. సో ఈ అఫెన్సెస్ అన్నీ గూడా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఉంది కదా! అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 2016 కింద బుక్ అయ్యింది. సో ఏదో ఒక అంటే ఏదో ఈవెంట్‌లో ఇది వాండలిజం అయిందని చెప్పేసి అంటే విధ్వంసం అయిందని చెప్పేసి అది రేవంత్ రెడ్డి గారు చేపిచ్చారని చెప్పేసి కేస్ అనేది ఫైల్ అయింది. హ్మ్. సో అది ఇప్పుడు బెంచ్ మీదకొచ్చింది. మొన్న జూలై 17థ్ రోజు కేస్ కొట్టేయడం జరిగింది. సో ఇదేంటంటే సెక్షన్ 447 అండ్ 427, 120బి హ్మ్. 506 ఇవన్నీ గూడా ఈ కేసెస్ అన్నీ, ఈ సెక్షన్స్ అన్నీ గూడా పడ్డాయి. సో హైకోర్ట్‌కొచ్చింది. వీళ్ళు ఆల్రెడీ అంటే వీళ్ళు ట్రాన్స్‌ఫర్ అడిగారంట. సుప్రీం కోర్ట్‌కి ఈ కేస్ ట్రాన్స్‌ఫర్ చేపియమని అడిగారు కానీ, బట్ దాని లోపల ఈ ఆర్డర్స్ ఏమిచ్చారంటే, అవన్నీ జస్ట్ అలిగేషన్స్ మాత్రమే. ఓన్లీ అలిగేషన్స్. హ్మ్. సో, దీనికేం ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. అండ్ అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రెజెన్స్ కూడా లేదు. అంటే అసలు ఆ ఈవెంట్ జరిగినప్పుడు లేను కూడా లేడు గదా! సో, లేనప్పుడు అతని మీద కేసెస్ వేయడం తప్పు. సో, జస్ట్ అలిగేషన్స్‌కి సరైన ఎవిడెన్స్ లేదు గాబట్టి, ఇది కొట్టేద్దామని చెప్పేసి ఈ కేస్ మొత్తం గూడా ఆయన మీద ఉన్న అఫెన్సెస్ అన్నీ గూడా కొట్టేశారు. సో, ఇది జరిగింది. యూజువల్‌గా ఏందంటే అట్రాసిటీస్ యాక్ట్ ఏంటంటే చాలా పవర్‌ఫుల్ యాక్ట్. ఏంటంటే దీంట్లో కనీసం బెయిల్ గూడా దొరకదు. అవన్నీ ముందు గూడా మనం మాట్లాడుకున్నాం. హ్మ్. అంటే ఒకవేళ గనక ఎవ్వరు లేకుండా గూడా జస్ట్ ఇద్దరే పర్సన్స్ ఉన్నారు. బట్ ఆ పర్సన్ గురించి అగెయిన్స్ట్ మాట్లాడితే ఆ పర్సన్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయ్యుంటే ఆ క్యాస్ట్‌ని అంటే ఇన్సల్ట్ చేసుకుంటూ ఆ పర్సన్‌ని మనం డీఫేమ్ చేస్తూ, డీగ్రేడ్ చేస్తూ ఏం మాట్లాడినా గూడా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ కేస్ అనేది ఫైల్ అవుతది. ఎవరైనా చేసుకోవచ్చు హ్మ్. 2016 యాక్ట్ కింద. సో, ఇదెందుకంటే వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం. ఎవరైతే ఎస్సీ, ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్‌గా ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వడానికి యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబడింది. వాళ్ళ రైట్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళ మీద అట్రాసిటీస్ క్వెషన్ చేయాలి. ఎవరో ఒకరు అడ్రెస్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. సో, ఇదేందంటే ఈ కేసెస్ అన్నీ అయినప్పుడు డైరెక్ట్ ఏమంటారు అరెస్ట్ చేస్తారు. ఎవిడెన్స్ గూడా బాగా ఒకవేళ ఎవ్వరు లేరు అంటే గూడా కొన్నిసార్లు ఎవిడెన్స్ లేకపోతే కేస్ కొట్టేస్తారు. బట్ ఈ కేస్ కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఈ యాక్ట్ అనేది కాంప్లికేటెడ్. ఎవిడెన్స్ అదంతా గూడా ఎట్లా అంటే ఒకవేళ ఒక్క విట్నెస్ వచ్చి చెప్పినా ఇదయింది అంటే ఇంక అంతే. హ్మ్. సో, ఎవ్వరు గూడా ఎస్సీ, ఎస్టీస్‌ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడొద్దు. ఆర్ వాళ్ళకి అగెయిన్స్ట్ అట్రాసిటీస్ చేయొద్దు. నేను చెప్తున్నాను గదా! మన సైడ్ తక్కువ కావచ్చు గానీ, వేరే స్టేట్స్‌లో ఇంకా గూడా ఇవన్నీ అఫెన్సెస్ అయితుంటాయి. ఇంకా గూడా ఊర్లలో వాళ్ళు ఇన్సల్ట్ చేయడం జరుగుతుంటాయి. హ్మ్. బట్ ఇంకొకటి గూడా ఇంకొక యాంగిల్ చెప్తున్నా. అంటే ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టు చాలా మంది దీన్ని మిస్‌యూజ్ గూడా చేసుకుంటా ఉన్నారు. బికాజ్ అదొక వెపన్ లాగుంది. నేను ఇది ఇక్కడ చేసుకుంటా అని చెప్పేసి మన స్టేట్‌లో ఫైల్ అయిన కేసెస్ గురించి మాట్లాడుతున్నాను. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే, చాలా మటుకు మిస్‌యూజేజ్ గూడా అయితుంది అని. హ్మ్. ఓకే. మాకిదొక పవర్‌ఫుల్ ఒకటుంది. ఇదొక వెపన్. నాకేదైనా కోపమొచ్చింది. నేను ఒకరి మీద రివెంజ్ తీసుకుంటా అనుకుంటా. ఆర్ ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఈ యాక్ట్‌ని మిస్‌యూజ్ చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. సో, అట్లా చేసుకోకుండా జాగ్రత్తగుండండి. సో, ఎవరు గూడా ఇట్లాంటివి జరిగితే మాత్రం ఎట్లా డీల్ చేయాలనేది ఒక అడ్వకేట్‌ని కలిసి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తెచ్చుకోండి.